హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హీరో వీదా V1 Pro కస్టమర్ రివ్యూ. సో మీ అందరికీ తెలుసు కదా, వీదా వాళ్ళు వచ్చేసి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఆఫర్స్ పెడుతుంటారు. సో బుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా కొన్నారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా ఎంత ప్రైస్కి వచ్చింది అన్నకి, అండ్ ఏ ప్రైస్లో కొన్నారు, ఏ టైంలో కొన్నారు, అండ్ ట్రాన్స్పోర్ట్ ఎలా జరిగింది, అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, రేంజ్ ఎంత వస్తుంది, అలా మొత్తం డీటెయిల్స్ అన్ని అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. వీడియో ఎవరైనా సరే వీదా కొనాలనుకున్న వాళ్ళకి యూస్ఫుల్ వీడియో అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియో కింద లెట్స్ గో. మా పేరు రాఘవేంద్ర అండి. నేను ఇది అమెజాన్ లో కొన్నాను. దసరా టైంలో ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఆఫర్ ఇచ్చింది కదా, అప్పుడు కొన్నాను. లాస్ట్ ఇయర్ 2023లో. అది దాదాపుగా నాకు 46,000 చేంజ్ ఆఫర్ వచ్చింది, డిస్కౌంట్. మామూలుగా ఇది 1,45,000 అంటే అప్పుడు 46 వచ్చింది, అంటే 99,000 లాగా పడింది. దాంట్లో నేను నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకున్నాను. పెట్టుకుంటే అదొక 6,000 ఏమో ఆఫర్ వచ్చింది. సో ఓవరాల్ గా 94,000 అట్లా వచ్చింది అనమాట. ఫైనల్ గా మీరు ఆన్ ప్రైస్ ఎంత పే చేసినారు? నేను 94,000 అమెజాన్ లో కట్టాను, అది నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకొని. తర్వాత నెక్స్ట్ షోరూమ్ కి వెళ్ళాక షోరూమ్ లో ఇన్సూరెన్స్ హైదరాబాద్ లో. అప్పుడు మనకి ఇక్కడ రోడ్ ట్యాక్స్ ఉన్నది కాబట్టి నేను తెలంగాణలో తీసుకున్నాను. ఇన్సూరెన్స్, ప్రాసెసింగ్ ఫీజు అవన్నీ కలిపి 10,000 తీసుకున్నారు. 5 years ఎక్స్టెండెడ్ వారంటీ కోసం అని నేను మళ్ళీ 5,000 పే చేశాను. అది యాక్చువల్ అంటే 8,000 అంట. అది దసరా ఆఫర్ అని చెప్పి 5,000 అంటే సార్లు తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను. 5,000 మొత్తం నాకు అదొక 94, ఇది ఒక 16,000. మళ్ళా తెలంగాణ నుంచి ఇక్కడ తెచ్చుకోవడానికి ఒక 2,000 లాగా పడింది. ట్రాన్స్పోర్ట్ పడింది, ట్రైన్ లో వచ్చా వేసుకున్నా. తర్వాత 94 పడింది అని చెప్పి నేను ఇంకా టోటల్ ఫుల్ పేమెంట్ చేశాను. నో కాస్ట్ ఈఎంఐ క్యాన్సిల్ చేసి ఫుల్ పేమెంట్ చేసుకుంటే నాకు ఒక 4,000 పడింది. అంటే అదొక 98,000 99,000 పడింది అనమాట. టోటల్ అప్రాక్సిమేట్లీ 1,20,000 వచ్చేసింది మొత్తం ఇక్కడికి చేతికి. 1,20,000 కి డోన్ కి వచ్చేసింది. సో ఎక్స్-షోరూమ్ ప్రైస్ కంటే ఇంకా తక్కువనే. ఎక్స్-షోరూమ్ ప్రైస్ కంటే ఆఫర్ ఉంది కాబట్టి. సో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీకు ఇది వీదా? పర్ఫార్మెన్స్ బానే ఉంది. మోటార్ పరంగా అయితే ఎటువంటి ఇష్యూ లేదు. పర్ఫార్మెన్స్ అసలు ఇంకా కొండలు ముగ్గురు ఎక్కినా గానీ లాక్కుని వెళ్తాయి, నో ప్రాబ్లం. సో డబుల్స్ లాగ్ అయితే ఉండదు. నీకు ఈకో మోడ్ లోనే నీకు ఫుల్ పవర్ లో పోతుంది. ఓలా అయితే లాగలేదు, ఓలా ఈకో లాగలేదు. ఇది ఈకోలోనే 45, అది నో లాగింగ్, లాక్కుని వెళ్తది. ఈకోలో కూడా పవర్ బాగుంది ఈకోలో కూడా. ఇంకా రైడ్ లో మనకి 70 దాకా వెళ్తుంది, స్పోర్ట్స్ లో 80-85 వెళ్తుంది. 85 మీకు ఇప్పటిదాకా రేంజ్ ఎంత వచ్చింది? రేంజ్ అంటే మనకి ఈకోలో 45 మోడ్ లోనే వెళ్ళాలంగా 100 రావాలి అంటే. వాడు 165 అన్నాడు, మరి తర్వాత 112 అన్నాడు. 112 కూడా రాదు, 110 ఇప్పుడు చెప్తున్నా. 110 అంటున్నాడు, 110 కూడా రాదు. అది ఈకోలో మోడ్ లో పోతానే 46 స్పీడ్ లో వెళ్తానే, 46 స్పీడ్ లో వెళ్తానే, 45 స్పీడ్ లో వెళ్తానే మనకి ఒక పర్సెంటేజ్ కి 1 కిలోమీటర్ లాగా. అలా అంత ఓపికగా వెళ్ళేతోడు ఉంటే వస్తాదేమో తెలియదు. నాకైతే 85 to 90 మధ్యలో వస్తుంది ఇప్పటిదాకా. అంటే ఏ స్పీడ్ లో నడిపినాడు? 50, నేను 50-60 రైడ్ పెట్టేసి క్రూజ్ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. క్రూజ్ పెట్టేస్తాను, క్రూజ్ 50 పెట్టేస్తాను. ఒక పాయింట్ 1 కిలోమీటర్ లాగా వస్తుంది నాకు. కర్నూలు కి అప్ అండ్ డౌన్ చేస్తాను. సో వెళ్ళొస్తారు కర్నూలు కి వచ్చేసి 50-50 అనమాట, 100 సరిపోతుంది అట్లా. అందులో ఇప్పుడు ఏతర్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చాడు కాబట్టి నేను పోయి అక్కడ ఏతర్ దగ్గర ఛార్జింగ్ పెట్టేసుకుంటాను. అది 45 minutes లో 80% వస్తుంది. 45 minutes, 1 hour max also depends upon climate. మన క్లైమేట్ బట్టి. సో అక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ ఫ్రీనే కదా? ఫ్రీనే. సో వీదా వాళ్ళకైనా సరే ఏతర్ గ్రిడ్ సపోర్ట్ చేస్తుంది. సో వాళ్ళకి ఏతర్ వాళ్ళకి అండ్ హీరో వాళ్ళకి వచ్చేసి పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి ఏతర్ వాళ్ళు వీదా ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ చేసుకోవచ్చు, వీదా వాళ్ళు ఏతర్ వాళ్ళ ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫెసిలిటీ ఉంది, ఇది ఇంకో ప్లస్ అడ్వాంటేజ్ ఇది. సో నార్మల్ ఛార్జింగ్ టైం ఎంత పడుతుంది మీకు? నార్మల్ ఛార్జింగ్ టైం 7.5 గంట పైన పడుతుంది. 0 to 100 అయితే 7.5 పైన పడుతుంది. చాలా ఎక్కువనే కదా? చాలా ఎక్కువ. మనం ఏం లేదు, నేను నైట్ 9 o'clock పెడతా, పొద్దున్న తీసుకుంటా. ఎమర్జెన్సీకి ఎలక్ట్రిక్ బండ్లు పనికిరావు. ఎమర్జెన్సీ అంటే నువ్వు అసలు ఎలక్ట్రిక్ బండి వాడకూడదు. నువ్వు నీకు ఓపికగా ఉండి నైట్ పెట్టుకొని ఒక రోజంతా తిరుగుతాను అంటే పెట్టుకోవాలి అంతే. మీరు డైలీ ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతారు? డైలీ నేను ఒక 30 కిలోమీటర్స్. డైలీ 30 కిలోమీటర్స్. ఆ విధంగా అయితే యూస్ఫుల్ అవుతుంది. 5-10 అయితే నేను 3 days కి ఒకసారి పెడతాను. ఒక రోజు కొద్దిగా ఎక్కువ వాడినాను అంటే
2 days ఒకసారి. ఓకే, అట్లా ఓవర్ నైట్ చార్జ్ పెట్టేసుకో. ఓవర్ నైట్ చార్జ్ పెట్టేస్తాను. ఓకే, ఎప్పుడైనా హీటింగ్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయి, చార్జింగ్ ఇష్యూస్ కానీ? కొందరు చార్జింగ్ ఒకసారి ఎక్కట్లేదని చెప్తుంటారు. లేదు, అటువంటి ఇష్యూ ఏం లేదు, కానీ చార్జింగ్ పోర్ట్ మాత్రం ఇష్యూ ఉంది. ఎందుకు? అది సీట్ కింద ఇచ్చాడు. ప్రతిసారి ఓపెన్ చేయాలి, ప్రతిసారి డిక్కీ ఓపెన్ చేయాలి, పెట్టాలి. ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడంటే ఈ వైర్ ఇక్కడ పెట్టేసి తీయాలంటే ఇది సీట్ వచ్చేస్తుంది. ఓకే, వైర్ ప్రాబ్లం, వైర్ ఇప్పుడు ప్రాబ్లం లేదు, ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఇది కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెజర్ పడి అదే బయట ఇచ్చింటే బాగుండు, ఎక్కడైనా బయట ఇచ్చింటే ఈజీగా పెట్టేసుకుంటే బాగుండు. ఇక్కడ ఇచ్చాడు కాబట్టి సీట్ కింద ప్రతిసారి అంటే చార్జ్ పెట్టాలి, ప్రతిసారి సీట్ ఎత్తే పెట్టాలి చార్జ్. ఓకే, బూట్ తీసి పెట్టాలి, అది ప్రాబ్లం. అది మనకు ఫ్యూచర్ లో వైర్ కట్ అవుతాదేమో అని డౌట్ అన్నమాట, భయం వేస్తుంది. అంటే ప్రతిసారి ఓపెన్ చేయాలన్నా ఇబ్బంది. అండ్ అందులో ఇది సీటు ఇట్లా వేస్తానే పడదు, లాక్ అయ్యాలంటే మళ్ళీ ఇట్లా వత్తాలి. మనం అయితే వత్తగలం, లేడీస్ అయితే కనుక్కొని వస్తలేరు, ఇబ్బంది అవుతుంది. కొత్త వాళ్ళకైనా తెలియని వాళ్ళకైనా ఇబ్బంది. సిట్టింగ్ కంఫర్ట్ గానీ, సిట్టింగ్ కంఫర్ట్ బాగానే ఉంది. సిట్టింగ్ కంఫర్ట్ నేను 5'8" ఉంటాను. ఓకే, ఇది ఇట్లా ఉంటుంది. కాలాడ అవతల పెట్టేసి టర్న్స్ దగ్గర, షార్ట్ టర్న్స్ దగ్గర ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సీట్ క్వాలిటీ అంటే కుషన్ బానే ఉంది. ఓకే, ఇద్దరు కూర్చోవడానికి ఇద్దరికి కూడా బానే ఉంటుంది. సో సీట్ కూడా చాలా పెద్ద ఉంది, కంపేర్ టు టీవీఎస్ ఐక్యూబ్ కూడా చాలా పెద్ద ఉంటుంది. ఓన్లీ బ్యాక్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ గ్రాఫ్ హ్యాండిల్ ఇచ్చి బాగుంది అనిపించింది, ప్లేన్ ఇచ్చినారు. ఏమన్నా లేడీస్ యాక్సెసరీస్ కూడా లేవు, దొరకట్లేదు, ఏమి ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా కానీ దీనికి పెట్టుకోవడానికి రాదనమాట. ఇక్కడ ఎక్కడ స్క్రూ ఫిట్టింగ్ ఉండదు, అంతా ఏదో పిల్లలు ఆడుకునే బొమ్మకి పెట్టేసినట్లు ఉంటది. బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది మీకు? బిల్డ్ క్వాలిటీ పర్లేదు, కానీ ఇక్కడ ఇదంతా డొల్లా. ఓకే, ఇది బాడీ బయట సైడ్ ఇది కూడా అంతే, డొప్పలు. అంటే క్వాలిటీ ఎలా ఉంది అనేసి మిగతా బండ్లతో కాకుండా ఐక్యూబ్ ఓలాతో పోలిస్తే నాకు తెలిసి కొంచెం తక్కువే. ఓలా కన్నా తక్కువ ఉంది, ఓలా కూడా అక్కడ ఉంది, క్వాలిటీ చెక్ చేసుకోండి. నాకు తెలిసి దీనితో పోలిస్తే ఓలానే బెస్ట్ అనిపిస్తుంది. అండ్ మీరు టీవీఎస్ ఉంది, ఓలా ఉంది, ఏతర్ ఉంది, కాకుండా ఎందుకు విధాని? ఇది రిమూవల్ బ్యాటరీ అని చెప్పి తీసుకున్నాను నేను. అందులోను ఇది హీరో కంపెనీ కదా, బ్రాండ్ వాల్యూ ఉంటుంది అని చెప్పి అందులోనూ నాకు 1 lakh లో రావాలి అని చూసాను. ఇది 1 lakh లో మనకు 100 kilometers, యాక్చువల్లీ 110 అన్నారు. మనకు కర్నూలు మెయిన్ టార్గెట్, పోయి వస్తుంది అనుకున్నాను, కానీ డౌటే. అంటే స్లోగా 45 లోనే వెళ్ళాలి. ఇంకా 40 ఎక్కువ మోడే, వేరే మోడ్ మార్చామంటే మళ్ళీ పోయి రాలేదు. ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకుని రావచ్చు. నేను అందుకే రైట్ లో వెళ్తాను, అది 50 పెట్టేసి వెళ్తాను. అక్కడ మనకి ఒక 1/2 hour మళ్ళీ నేనేం పెట్టుకోను ఎక్కువసేపు, ఒక 1/2 hour పెట్టుకుంటే 20-30% ఎక్కుతుంది మళ్ళీ. ఓకే, మీకు సర్వీస్ ఎలాగా? ఇక్కడ కర్నూలు లేదు, చుట్టుపక్కల లేదు. అవును, కానీ సర్వీస్ అంటే నేను ఒకసారి వెళ్ళొచ్చాను ఫస్ట్ సర్వీస్ హైదరాబాద్ కి. 1000 లోపల రమ్మంటే దగ్గర లేకపోతే ఇదే ప్రాబ్లం. మళ్ళీ దీన్ని ట్రాన్స్పోర్ట్ వేసి నేను అక్కడ పోయి చేయించుకొని వచ్చాను, ట్రాన్స్పోర్ట్ వేయించి. అంటే సర్వీస్ కాస్ట్ ఏంటి? సర్వీస్ 50 రూపీస్ ఏమో తీసుకున్నాడు, 50 రూపీస్ సర్వీస్ కదా. ఆ 50 రూపీస్ కోసం మీరు ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వచ్చింది. నాకు ట్రావెలింగ్ కే నాకు దగ్గర 2000 పైన చూడండి ట్రైన్ కి వేసి. సో ఇప్పుడు మీకు దగ్గరలో అనంతపూర్ వచ్చింది, అనంతపూర్ వచ్చింది కాబట్టి వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు వెళ్ళలేదు, 6000 కి వెళ్ళాలన్నారు, 4000 తిరిగింది, చూడాలి. బ్రేకింగ్ ఎలా ఉంది మీకు? ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చాడు, బ్యాక్ డ్రమ్ అనమాట. ఫ్రంట్ బానే ఉంది కానీ బ్యాక్ కొద్దిగా వీక్ ఉంది. డిస్ప్లే మీకు ఎలా ఫీచర్స్ గానీ, టచ్ రెస్పాన్స్ గానీ ఎలా ఉంది? టచ్ అంతా బానే ఉందన్న. డిస్ప్లే ఫీచర్స్ అంటే ఫీచర్స్ ఏం లేవు దీంట్లో, అంటే చాలా చెప్పినారు కదా, ఏం లేవు అన్ని. దీనికి మొబైల్ నుంచి కనెక్ట్ చేద్దామంటే దీనికి హాట్స్పాట్ ఇచ్చాడు, వైఫై లేదు. దీంట్లో ఏం నెట్ ఉంటది? మన మొబైల్ కి వైఫై అది తీసుకుంటే యూజ్ గానీ, దానికి వైఫై మనం తీసుకుంటే ఏం యూజ్ ఉంటుంది? ఓకే, మ్యాప్స్ ఏమన్నా? మ్యాప్స్ ఓన్లీ సింబల్స్ వస్తాయి. ఓకే, టర్న్ బై టర్న్ వస్తుంది అన్నమాట. ఓకే, మీకు క్వాలిటీ పరంగా కూడా కనెక్ట్ కాదు, సరిగ్గా ఉండదు. అసలు దీనికి యాప్ ఉంది అనేది మర్చిపోయినా నేను. ఓకే, జస్ట్ మనం పెట్రోల్ వెహికల్స్ అలాగా అంతే. సో ఇచ్చేసి వేస్ట్ అంటారు, ఇది వేస్ట్, అసలు యూజే లేదు. ఇంకా అదొకటి కీ ఇచ్చాడు, ఇది ఒక కీలెస్, ఇది ఒక వేస్ట్. ఇంకా ఎందుకు ఇచ్చాడు నాకు అర్థం కాదు, దీనికి ఒక కీ ఇచ్చిందే బాగుండు. ఓకే, అంటే ఓలా సింగిల్ కి దానికి నెంబర్ కదా, పాస్వర్డ్ మనకు తెలుసు, ఖచ్చితంగా కొట్టగలం. దీని ప్రతిసారి ఇక్కడ ఇచ్చాడు, దీని పవర్ బటన్. అంటే ఎలా ఆన్ చేయాలి? ఇది ఇలా ఆన్ చేయాలి, ఇలా
ప్రతిసారి ఇక్కడే కీ దగ్గర ఉండాలి. కీ దగ్గర ఉండాలి. ఈ సరౌండింగ్ మళ్ళా అక్కడ వెళ్తే కూడా పని చేయదు. బైక్ సరౌండింగ్ లోనే ఉండాలి. మరి అది బానే ఉంది కానీ ప్రతిసారి ఈ బటన్ పవర్ బటన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అవునులేండి, వెరైటీగా ఇచ్చినాడు. ఇక్కడ కింద ఇచ్చాడు. కింద ప్రతిసారి ఇట్లా ఒత్తాలి అంటే ఇబ్బంది అవుతుంది అనమాట. అదేదో పవర్ బటన్ దీంట్లో ఇచ్చింటే ఇట్లా ఒత్తేసుకుంటుంది. అలా ఏమి అందులో ఇంకోటి ఏంటంటే ఇది లాకేసి వెళ్తాం కదా, లాకేసి వెళ్ళినాక ఒక్కోసారి బజార్ కొడుతుంటది. అసలు అది ఇంకా ఆఫ్ కాదు, ఎందుకు ఆన్ లో ఉంటది, బజార్ కొడుతుంది. మళ్ళీ పోయి పవర్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే అప్పుడు వస్తుంది అన్నమాట. ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్, అది ప్రాబ్లం. నేను చెప్పాల్సింది. ఒకసారి సర్వీస్ కి వెళ్ళినప్పుడు ట్రైన్ కి వేసాను. కర్నూలు లో బుక్ చేస్తే కాచిగూడ వరకు మొత్తుకుంటూనే పోయిందంట అది. వాళ్ళైతే కూలి వాళ్ళు నాకు ఏమన్నా ఇట్లే సౌండ్ వస్తుంది అంటే వాళ్ళు తీసుకోమన్నారు. ఇంకా లాస్ట్ కి ఇంకోసారి వేయొద్దండి అన్నారు దీన్ని. ఓకే, సో అలా ప్రాబ్లం ఫేస్ చేశారు. ఇప్పుడు సాల్వ్ అయిందా? ఇప్పుడు కూడా వస్తుంది? ఇప్పుడు కూడా వస్తుంది. అది అట్లా వచ్చినప్పుడు పోయి పవర్ ఆన్ చేసి ఆఫ్ చేయాలి. ఆ రోజు మీరు దగ్గర లేరు కాబట్టి వాళ్ళు కూడా పవర్ బటన్ ఒకసారి నొక్కింటే ఆఫ్ అయిపోతుండే. అంత ప్యాకింగ్ చేసింటారు కాబట్టి ఇదేముంది, ఇదేం కనపడదు, నొక్కొచ్చు అనమాట. కానీ వాళ్ళకి తెలియదు కదా ఇది నొక్కితే ఆఫ్ అవుతుంది అనేది. హెడ్ లైట్ విషయం ఎలా ఉంది? మీకు హెడ్ లైట్ ఎల్ఈడి నైట్ టైం బాగుంది లేదా? సస్పెన్షన్ కూడా ఎలా ఉంది ఇంట్లో? పర్లేదు, బానే ఉంది. ఇది డబల్ సస్పెన్షన్ కదా, ఫ్రంట్ కూడా. బ్యాక్ సింగిల్ మోనో. బ్యాక్ కన్నా ఫ్రంట్ బాగుంటుంది. బ్యాక్ కొద్దిగా సౌండ్. అందులోనూ ఇక్కడ ఇది సెంటర్ స్టాండ్ అనేది సౌండ్ వస్తుంటది. బ్రేకర్స్ మీద వెళ్ళినప్పుడు ఏమన్నా బ్రేకర్స్ మీద తగులుతుంటది. చిన్న చిన్న గుంతల్లో పోయినప్పుడు కూడా సౌండ్ వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ప్రాబ్లం రావచ్చు. ఇది ఉందన్నమాట. సో ఇది మీకు ఫుట్ రెస్ట్ బండితో పాటు సపరేట్ గా 1300 చార్జ్ చేస్తాడు. ఓకే, అది కూడా నాకు వెంటనే దొరకలేదు. అది దానికి కూడా 2-3 months టైం పడింది. అందులోనూ అది కరెక్ట్ కూర్చోలేదు. అది కోసేసి వెల్డింగ్ చేసి సెట్ చేసుకున్నాం అది. ఓకే, ఇంకోటి టైం అంటే గుర్తొచ్చింది. మీరు ఎప్పుడు బుక్ చేసుకుంటే ఎప్పుడు వచ్చింది? ఇదా 1 week లో తీసేసుకున్నాం. 1 week లో వచ్చేసింది. సో మీరు ఇక్కడ బుక్ చేసుకుని నేను అక్కడికి వెళ్ళడం మానేసాం. బుక్ చేసుకున్నా. నెక్స్ట్ రోజే కాల్ వచ్చింది నాకు తీసుకోండి అని. ఓకే ఓకే, నేను అక్కడికి వెళ్ళడానికి మన మంచి రోజులు చూసుకుంటారు, అది ఉంటది. అట్లా తీసుకొని వెళ్ళాను అనమాట. ఒక 1 week లో తీసేసుకున్నాను. అయితే డెలివరీస్ కి అయితే టైం లేట్ అయితే లేదు. సరే, మీకు ఇందులో బాగా నచ్చిన విషయాలు వీదా V1 Pro లో నచ్చినవి బాగా పాజిటివ్? బాగా నచ్చిందంటే మోటార్ ఒకటే. ఓకే, ఇంజన్ బాగుంది, అది స్మూత్ ఉంటుంది. అసలు రైడింగ్ ఎక్కడ కూడా నీకు చేతులు అదిరే ఫీలింగే ఉండదు. చాలా స్మూత్ ఉంటుంది. లాగ్ అనిపించదు, పర్ఫార్మెన్స్ లాగ్ ఏమి ఉండదు. ఓకే, స్టార్టింగ్ లో ఒకటి నీకు 50% టోటల్ వరకు మూవ్ కాదు. కొంచెం 50% పట్టుకున్నావు అంటే ఇంకా అసలు పికప్ బాగుంటుంది. లేడీస్ కి అదే బెటర్ కదా. తెలియని వాళ్ళు సడన్ రైడ్ చేసి వెళ్ళిపోతాయి. ఇది అట్లా పోదు. 50% వరకు మూవ్మెంట్ ఉండదు. మిగిలిన 50% స్టార్ట్ అయినప్పుడు ఇంకా అర్థమైపోతుంది, హెవీ స్పీడ్ వచ్చేస్తుంది. ఇంకా డిజైన్ కొద్ది స్పోర్ట్స్ లుకింగ్ ఉంటది. వేరే డిఫరెంట్ ఉంది. ఖచ్చితంగా అడుగుతారు ఏ మోడల్ ఏ బండి ఇది అని. అది డెఫినెట్లీ ఖచ్చితంగా అడుగుతారు. ఏ కంపెనీ అని అడుగుతారు. డోన్ లో నాకు తెలిసి మీదే ఫస్ట్. డోన్ లో ఒకటి ఉంది, నంద్యాలలో ఒకటి ఉంది అంతే. కర్నూలు ఎన్ని ఉన్నాయి? కర్నూలు ఉన్నాయి, 4-5 దాకా ఉన్నాయి. కానీ డోన్ వరకు అయితే మీదే. ఇది ఇంకో డ్రాబ్యాక్ అంటే ఇది బాలేదు. సీట్ బాలేదా లేకుంటే డిక్కీ? ఓకే, బూట్ ఆర్డర్. ఈ బూట్ అనేది ఎందుకో యూజువల్ ఈ రబ్బర్లు ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కాలేదు. మేబీ వాటర్ పోకూడదని ఇచ్చింటారు కానీ పోతుంది. పోకూడదని ఇచ్చాడు. అసలు ఈ రబ్బర్ బదులు ఇదే అయిపోవచ్చు కదా, ఫుల్ గా హైట్ ఇవ్వచ్చు. ఇక్కడ నీళ్లు పోయినాయి ఆల్రెడీ, పేపర్లు తడిచిపోయినాయి. నీళ్లు ఇంపార్టెంట్ పేపర్లు కింద పెట్టుకున్నామా గోవిందా. ఇంకా అంటే వర్షం పడినప్పుడు లేదు, నేను జస్ట్ వాష్ చేసుకున్నాను. సీట్ అని బూట్ కూడా ఆర్డర్ లేదు. బూట్ ఎక్కడన్నా ఇట్లా వేస్తే ఇదంతా లోపలికి వెళ్ళిపోవాలి. బయటకు ఉందన్నమాట. దీంట్లో నుంచి వెళ్ళిపోతాయి నీళ్ళు ఆటోమేటిక్. మరి ఇక్కడ కవర్ చేసినారు కానీ సెట్ అవ్వట్లేదు. ఇక్కడ వెళ్ళవు. ఇది ఒకటి ప్రాబ్లం. ఈ ఛార్జింగ్ పెట్టుకునే కాడ వెళ్ళదు, వాటర్ వెళ్ళదు. అది మాత్రం వాటర్ వెళ్తాది. ఇంపార్టెంట్ పేపర్స్ కి ఇంకా వేస్ట్ అది. ఇంకా బూట్ ఎందుకు ఇచ్చాడో కూడా వేస్ట్, అది వేస్ట్ బూట్. ఓకే, సో యూజ్ అయితే లేదు. అంటే వాటర్ పోతుంది కాబట్టి మీకు ప్రాబ్లం అవుతుంది. అవును, వర్షం పడిందంటే ఖచ్చితంగా వెళ్తాది. ఇంకా లాక్ పడదు. దీన్ని ఇక్కడ ఉంది కదా, ఖచ్చితంగా ఇట్లా పెట్టి మళ్ళీ ఖచ్చితంగా ప్రెస్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసినట్టుంది అట్లా. ఓకే, ఫైన్. సో ఇది ప్రాబ్లం మీకు? అది ప్రాబ్లం.
ఇంకేమన్నా రేంజ్ పరంగా అన్నారు కదా, వాళ్ళు చెప్పిన రాదు, ఖచ్చితంగా 85 to 90 అయితే పక్కా వస్తుంది. ఇంకా లేదు నువ్వు ఓపిక ఉంది ఈకోలోనే పోతాను 40-45 లోనే వెళ్తాను అంటే ఒక పాయింట్ కి 1 కిలోమీటర్ వస్తుంది అంతే. అంటే అంటే వాటికి కూడా 100 110 రాదు. ఓకే, 110 అయితే రావట్లేదు అంటారు, కంపెనీ చెప్పిన రేంజ్ అయితే రావట్లేదు. ఫ్యూచర్ లో రేంజ్ టెస్ట్ అయితే ప్లాన్ చేస్తాను, ట్రై చేస్తాను. సో 100 వస్తుందా 110 వస్తుందో కూడా తెలుసుకుందాం అప్పుడు. అండ్ మీరు వీదా V1 Pro లేదా వీదా V1 Plus రెండు ఒకటే మోడల్స్, రేంజ్ తక్కువ కొంచెం అది. సో ఈ మోడల్స్ లో ఏదైనా మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సజెస్ట్ చేస్తారా? కొనండి అడుగు, ఇప్పుడు ఎవరైనా అడుగుతారు ఎలా ఉంది బండి కొనొచ్చు, 1 lakh లోపల వస్తే సజెస్ట్ చేస్తాను. 1 lakh పైన అంటే వేస్ట్, ఇంకా ఆ ప్రైస్ అయితే వద్దు. 1 lakh లోపల వచ్చిందంటే మీరు ఇంకా 1 lakh 1,10,000 అంతే. ఓకే, ఆఫర్స్ ఉంటేనే తీసుకోవాలి, ఆఫర్స్ ఉంటానే నీకు యూజ్, లేదు అంటే వదిలేయడం. ఆ రేట్ కి అయితే కష్టం, 1,45,000 అంటే అసలు దీన్ని ఎవరు చూడరు. ఓకే, నేను iQube చూసాను, 1,45,000 ఉండేది అప్పుడు. ఓలా S1 Gen 2 S1 Pro Gen 2 వచ్చింది, అది నేను చూస్తే దగ్గర 1,73,000 చూపించింది. రిజిస్టర్ రోడ్ ట్యాక్స్ అప్పుడు నేను దాంతో పోలిస్తే మనకి 70,000 మిగులుతాయి అన్నట్టు దీనికి వెళ్ళా. అందులో రిమూవల్ బ్యాటరీ కదా మాది, అప్ స్టేర్ అనమాట. ఒక్కసారి అప్పుడప్పుడు నేను పైన తీసుకొని పోయి పెట్టుకుంటూ అని నేను తీసుకున్నాను. రిమూవల్ కావాలి నాకు ఖచ్చితంగా, మీ రిక్వైర్మెంట్ రిమూవల్ బ్యాటరీ కావాలి అని. బడ్జెట్ 1 lakh అంతే. అది ఆన్ రోడ్ 1,20,000 అలా పడింది, అన్ని ఖర్చులు అనుకోని చేతికి వచ్చేసరికి. ఫ్రెండ్స్ చూసారు కదా వీదా V1 Pro కస్టమర్ రివ్యూ. సో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. సో అవన్నీ చూసిన తర్వాత మీకు ఓకే అనుకుంటే ఆఫర్స్ ఉంటేనే తీసుకోండి అని చెప్తున్నారు మన కస్టమర్ రాఘవేంద్ర అన్న. మీరు కూడా ఎవరైనా సరే కొనాలి ప్లాన్ చేస్తుంటే ఆఫర్స్ ఉన్నప్పుడే చెక్ చేసుకోండి. మన ఛానల్ కూడా ఎప్పుడెప్పుడు ఆఫర్స్ ఉన్నాయో పెడుతుంటాను. ప్రెసెంట్ ఏం ఆఫర్ ఉందో, ఎంత డిస్కౌంట్ ఉందో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా మీకు స్క్రీన్ షాట్స్ వేసి చూడండి. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీరు అనుకోవచ్చు దగ్గర లేవు కదా బుక్ చేసుకుంటే ఎలా వస్తాయి అనేసి. సో బుకింగ్ ప్రాసెస్ కూడా అన్నీ చెప్పారనమాట. సో ఇక్కడ బుక్ చేసుకుంటాము, వాళ్ళకి మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం ఏ డీలర్ అనేసి, ఏ డిస్ట్రిక్ట్ అనేసి, ఏ సిటీ అనేసి సెలెక్ట్ చేసుకుంటాము. సో అక్కడికి వెళ్తుంది, వాళ్ళ నుంచి కాల్ వస్తుందంట. సో మీరు అక్కడికి వెళ్ళి పిక్ చేసుకోవాలి వెహికల్ని. సో అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. సో మీ నియర్ బై సిటీస్లో ఉంది అంటే ప్రిఫర్ చేయండి మోస్ట్లీ. లేదు అంటే అన్నలాగా సర్వీస్కి ఇబ్బంది పడాల్సింది. 50 రూపాయలు 100 రూపాయలు పేమెంట్ చేసే సర్వీస్కి ట్రాన్స్పోర్ట్ 2,000 ఖర్చు, 2,000 పైన. సో అలా ప్రాబ్లం అవుతుంది అనమాట. దగ్గరలో ఉంటే ప్రాబ్లం లేదు, దూరం ఉంటే ఇది ప్రాబ్లం అనమాట. ఒక ఇండియన్ సక్సెస్ఫుల్ బ్రాండ్ హీరో కంపెనీలో మీకు 1,20,000 లోపలే బండి కావాలనుకుంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో ఇంతవరకు చూసి ఉంటే ఎవరైనా సరే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.